ఇక కోటేశ్వరరావు గారు సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు. కోటేశ్వరరావు గారు నమస్కారం అండి. నమస్తే. నమస్తే. కోటేశ్వరరావు గారు, ఏంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ సర్వే, కేవలం 50 రోజుల్లోనే ఈ సర్వే పూర్తి చేసి నివేదిక ఇచ్చింది. 96.9% మంది, దాదాపు 3.54 కోట్ల మంది అయితే మాత్రం ఈ సర్వేలో పాల్గొన్నారు. వారి యొక్క వివరాలను అయితే మాత్రం నిన్న ఉపసంఘం చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. దీన్ని క్యాబినెట్ ముందుకు తీసుకువెళ్తున్నారు. క్యాబినెట్ ఆమోదం తర్వాత అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ అంటున్నారు. దానిపై కూడా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ రాజకీయ విమర్శలను ఏ విధంగా చూడవచ్చు? నిజంగా ఈ సర్వేని ఏ విధంగా చూడవచ్చు? మీ యొక్క విశ్లేషణ. ఇప్పుడు ఇది కొంతమంది గణన అని పదజాలం ఉపయోగిస్తున్నారు. ఇది గణన కాదు. గణన చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారం లేదు. గణన చేయాల్సింది అది కేంద్ర ప్రభుత్వమే. కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి గణనకి చట్టబద్ధత ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు చేసేటువంటి సర్వే గతంలో టిఆర్ఎస్ చేసి, ఇప్పుడు కాంగ్రెస్ చేసిన రైట్. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ప్రాతిపదిక, నమూనా ప్రాతిపదిక తప్ప చట్టబద్ధత కాదు. దాన్ని ఎవరైనా సవాల్ చేయొచ్చు లేదా ఇంకోటి చేయొచ్చు అనేది ముందు దానికి ఉన్నటువంటి పరిమితులనే గమనించారు. ఇప్పుడు బీఆర్ఎస్ మిత్రులు చెప్తున్నట్టుగా మరి వాళ్ళు చేసినటువంటి సర్వేని ఎక్కడ విడుదల చేయలేదు, బహిర్గతపరచలేదు. అది సమగ్రమైందా కాదా అనేటువంటిది అప్పుడు తెలిసి ఉండేది, నిజంగా చేసి ఉంటాయి. ఎందుకు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి సర్వే సందర్భంగా మా అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి 16 అపార్ట్మెంట్ల వాళ్ళ దగ్గరికి ఎవరు రాలేదు. మొన్న మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి సర్వేలో అందులో 4వ వంతు 4-5 అపార్ట్మెంట్ల వాళ్ళు మేము ఇవ్వము వివరాలు అని చెప్పి తిరస్కరించారు. సమగ్రమైంది అని ప్రభుత్వం కూడా చెప్పజాలదు. దానిలో ప్రభుత్వ వివరాలు ఇవ్వనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పేసి కూడా కొన్ని లెక్కలు చెప్పారు కదా. చెప్పారు. అందువలన ఇది ఈ తెలంగాణలో ఉన్నటువంటి సామాజిక ధోరణుల్ని వెల్లడించేటువంటి ఒక వివరాలు అనేది మాత్రం తీసుకోవచ్చు. దానికి అందరూ ఊహిస్తున్నట్టుగానే ఇప్పుడు ఎవరు చెప్పినా బీసీ జనాభా అనేటువంటిది 50% దగ్గరగా అటు ఇటు 2% అటు కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు చెప్పినట్టు లేదా కాంగ్రెస్ వాళ్ళు చెప్పినట్టు 4% తక్కువ కావచ్చు, ఎక్కువ కావచ్చు, కానీ 50% వరకు ఉన్నదనేటువంటిది అందరూ ఏకీభవిస్తుంది, లెక్కలతో నిమిత్తం లేకుండా. అందువల్ల ఇప్పుడు సమస్య ఏంటంటే బీఆర్ఎస్ అంగీకరించినా లేకపోతే అంగీకరించకపోయినా లేదా కాంగ్రెస్ దీన్ని అంగీకరించినా గానీ ఆ మేరకు ఆ 46% రిజర్వేషన్స్ ఇవ్వడానికి ఉన్నటువంటి పాసిబిలిటీస్ ఏమిటి అనేటువంటిది అసలైనటువంటి సమస్య. అటువంటి ఆ శాతానికి ఇవ్వడానికి పాసిబిలిటీస్ లేవు అనేటువంటిది గతంలో సుప్రీంకోర్టు బీహార్ విషయంలో ఇచ్చినటువంటి తీర్పు, లేదా 50% రిజర్వేషన్లకి పరిమితి అనేటువంటిది ఉన్నది. ఆ నేపథ్యంలో చూసినప్పుడు కాంగ్రెస్ పెద్దలు ఈ విషయం వాళ్ళకి కూడా తెలిసినా గానీ లెక్కలు ఒక అంచనా కోసం మేము చేస్తున్నా ఉన్నారు. మంచిదే, అందరూ ఆహ్వానించారు. కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది గణన చేయడానికి, దానికి విమర్శించారు, దీనికి హర్షించారు. ఓకే, అది బీఆర్ఎస్ వాళ్ళు అంగీకరిస్తారా లేదా అనేటువంటి వాళ్ళ పార్టీ అంతర్గత విషయం. ఇక్కడ అంగీకరించినప్పటికీ లేదా రేపు అసెంబ్లీలో చర్చ జరిపి దాని మీద ఒక తీర్మానం చేసినా లేదా తీర్మానం కాదు ఒక బిల్లు పెట్టి కేంద్రానికి పంపించినా గానీ అది ఏం చేసినప్పటికీ ఆ పెంచినటువంటి రిజర్వేషన్ శాతం అనేటువంటిది కోర్టులో నిలిచేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ఇప్పుడున్నటువంటి ఈ సామాజిక పొందికకు అనుగుణంగా ఆ మేరకు రిజర్వ్డ్ సీట్లు కానటువంటి వాటిల్లో ఈ సామాజిక తరగతులకు చెందినటువంటి వాళ్ళని, ఇప్పుడు ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎందుకంటే ఉన్నటువంటి రిజర్వేషన్స్ కంటే ఎక్కువ సంఖ్య ఉన్నది.